హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను కొన్ని వెజిటేబుల్స్ పెసరపప్పు వేసి ఒక కర్రీ ప్రిపేర్ చేశాను. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశానండి. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపు గింజలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకున్నాను. అవి కొంచెం వేగిపోయాక సన్నగా కట్ చేసుకున్న బీన్స్, ఒక క్యారెట్ వేసుకున్నానండి. అవి బాగా వేగిపోయాక ఒక టమాటా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అందులో వేసుకొని అవి బాగా వేగాలి. అవి బాగా ఎగిపోయాక ఒక చిన్న గ్లాసు పెసరపప్పు వేసుకున్నానండి. పెసరపప్పు నానబెట్టే అవసరం లేదు, ఈజీగానే ఉడికిపోద్ది. పెసరపప్పు వేసుకొని కొంచెం పసుపు, కారం వేసుకొని పెసరపప్పు బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి. బాగా వేపుకోవాలి ఆయిల్ బయటకు వచ్చేటట్టు. అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అంతే, ఆ వాటర్ అంతా ఎగిరిపోయి పెసరపప్పు ఉడికిపోతుంది. మనం సాల్ట్ వేసుకుంటాం. ముందుగా సాల్ట్ వేస్తే పెసరపప్పు ఉడకదు, అందుకే లాస్ట్లో వేస్తాను. సాల్ట్ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది ఈరోజు కర్రీ అండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్. ఒకసారి ట్రై చేయండి. బాయ్.